హాయ్ ఫ్రెండ్స్, యూనిఫామ్ వేసుకోవాలన్న మీ కలకు మీ జీవితంలో మీరు నింపబోయే అత్యంత ముఖ్యమైనటువంటి ఫామ్కు మధ్య ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. కానీ ఆ ఒక్క అడుగు వేయడానికి ముందు ఎన్నో డౌట్స్, ఎన్నో భయాలు. ఈ అప్లికేషన్లోని ప్రతి ఫీల్డ్ మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ మీ కళ చెదిరిపోతుందేమోనని ఆందోళనగా ఉందా? అప్లికేషన్ రిజెక్ట్ అయితే నా పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారా? మీకు ఆ భయం అక్కర్లేదు. మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేసే అవకాశం ఉందో తెలుసు కాబట్టి నేను ఈ వీడియో రెడీ చేశాను. 100% కాన్ఫిడెన్స్తో ఈ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి. ఎలాంటి తడబాటు లేకుండా మన కళల ప్రయాణంలో మొదటి అడుగు అనేది వేద్దాము. ఇంకా ఎవరైనా తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ముందే ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి. ఇక ఫౌండేషన్ బలంగా వేద్దాం. అప్లికేషన్కు ముందు అన్నీ రెడీగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నట్లుగా మనము ఈ అప్లికేషన్ అనే యుద్ధంలోకి దిగే ముందు అన్ని డాక్యుమెంట్లు, వివరాలు ప్లస్ పక్కాగా సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల చివరి నిమిషంలో కంగారు పడాల్సినటువంటి పని అస్సలు ఉండదన్నమాట. ఈ లిస్టు చూసి అన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. నెంబర్ 1 మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇది చాలా ముఖ్యము. రిక్రూట్మెంట్ మొత్తం కూడా పూర్తయ్యేంత వరకు, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్టివ్గా ఉండేటువంటి మీ పర్సనల్ నెంబర్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఓటీపీలు, హాల్ టికెట్ లింక్స్ కానీ ఇతర ముఖ్యమైనటువంటి సమాచారం అంతా కూడా వీటికే వస్తాయి అనమాట. ఇక రెండోది ఏంటంటే ఆధార్ కార్డు. మీ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు అన్నీ మీ 10th క్లాస్ సర్టిఫికెట్తో మార్కులు మెమో ఉంది కదా, అలా యాస్టీజ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి, అలాగే ఆధార్ కార్డు కూడా అలాగే ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న పేరు అంటే ఆడపిల్లలైతే భర్త ఇంటి పేరు వస్తుంది ఆధార్ కార్డులో, అలా పొరపాట్లు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. తండ్రి ఇంటి పేరే ఉండాలి, మీ పుట్టింటి పేరే ఉండాలి. అలా కొంచెం చూసుకోండి. ఏ చిన్న పొరపాటు ఉన్నా కానీ ఎమ్ ఉన్న చోట మిరియాల నుండి, ఒక చోట ఎమ్మ నుండి అలా ఉన్నా చూసుకోండి. ఒకసారి అచ్చంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇప్పుడే ఏ చిన్న తేడా ఉన్నా వెంటనే సరి చేయించుకోండి, ప్రాబ్లం లేదు, టైం ఉంది కాబట్టి. మూడోది ఏంటంటే విద్యార్హతల సర్టిఫికెట్లు. ఎస్ఎస్సి మెమో కానీ, ఇంటరు, డిగ్రీ సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్, పీసీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు కేవలం 10వ తరగతి మెమో ప్రకారం మాత్రమే మీరు నింపాల్సి ఉంటుందన్నమాట. ఇక 4వది కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ను రెడీ చేసుకోండి. 5వది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. ఇది కేవలం బీసీఏ, బీసీడీ అభ్యర్థులకు మాత్రమే. చాలామంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. రిజర్వేషన్ కావాలంటే నోటిఫికేషన్ తేదీ తర్వాత తీసుకున్న నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. దాంట్లో డేట్ కూడా ఇచ్చుంటాడు చూడండి ఒకసారి నోటిఫికేషన్లో. ఈ రూల్ నోటిఫికేషన్ బట్టి మారవచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చదవండి. ఇంకా 6వది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓపెన్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం అని చెప్పేసి మీరు ఏమన్నా అప్లై చేస్తుంటే నోటిఫికేషన్ తేదీ తర్వాత పొందినటువంటి సర్టిఫికేట్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు దాకా పోయి కూడా మన ఒక విషయంలో, ఒక కేసు విషయంలో రిజెక్ట్ అయింది కూడా. అంటే కరెంట్ ఇయర్కి సంబంధించింది కాకుండా పాతది పెట్టడం వల్ల వాళ్ళకి పొరపాటు అయింది. అమ్మాయి అనుకుంటే బహుశా రిజెక్ట్ అయింది అది. కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసిన వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్లు జాగ్రత్తగా రెడీ పెట్టుకోండి. 7వది స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్లు. మీరు లోకల్ క్యాండిడేటా కాదా అని నిర్ధారించడానికి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు అనేవి కావాలి. ఒకవేళ మీరు ప్రైవేట్గా చదివారనుకోండి, దానికి బదులుగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి మనము రెసిడెన్షియల్ కానీ, లోకల్ ఏరియా సర్టిఫికేట్ కానీ తీసుకోవాలన్నమాట. ఇక 8వది ఫోటో అండ్ సైన్. ఇక్కడ చాలా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతుంటాయి, జాగ్రత్త. 1 ఫోటో. ఈ మధ్యకాలంలో తీసినటువంటి పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టుకోండి. తప్పనిసరిగా వైట్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి. మీ ముఖం క్లారిటీగా ఉండాలి. క్యాప్స్ కానీ, గౌగుల్స్ కానీ పెట్టొద్దు. కళ్ళజోడు పెట్టుకోవచ్చు కానీ దానిపై లైటింగ్ పెట్టి కళ్ళు కనపడకుండా ఉన్న పరిస్థితి అయితే ఉండకూడదు అనమాట. ఇక సంతకం. ఒక తెల్ల కాగితం మీద నల్ల ఇంకు పెన్తో సంతకం చేసి దాన్ని స్కాన్ చేసి దగ్గర పెట్టుకోండి. ఇక ఫైల్ ఫార్మాట్. సాధారణంగా ఫోటో కానీ సంతకం కలిపి ఒకే జేపెగ్ కానీ, జేపీజీ కానీ ఫైల్గా మార్చమని చెప్తున్నారు, అడుగుతుంటారు. ఈ ఫైల్ సైజు 30 KB నుంచి 100 KB మధ్య ఏదో ఉండాలని చెప్తుంటారు అనమాట. ఇది నోటిఫికేషన్ బట్టి మారవచ్చు, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మంది అప్లై చేసే ముందు ఆ స్పెసిఫికేషన్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీరు పెట్టుకున్నటువంటి ఆ ఫోటో కానీ, సైన్ కానీ ఆ జీబీలో ఉన్నాయో, కేబీలలో ఉన్నాయో లేదో అనేది చూసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ ఫోను లేదంటే కంప్యూటర్లో ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకుంటే అప్లికేషన్ నింపడం అనేది చాలా 5 నిమిషాల్లో పని అయిపోతుంది అనమాట. ఇక అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా, ఇప్పుడు అసలు పని మొదలు పెట్టండి. ప్రతి ఫీల్డ్ కూడా నేను వివరిస్తాను, టెన్షన్ పడకుండా నాతో పాటు ఫాలో అవ్వండి. ఫస్ట్ పేజ్ అధికారిక వెబ్సైట్ అండ్ రిజిస్ట్రేషను. దీనికోసం మీరు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు కూడా
టిఎస్ఎల్ పిఆర్బి అధికారిక వెబ్సైట్ ద్వారానే అప్లై చేయండి. గూగుల్లో వెతికి ఏది పడితే అది లింక్కి క్లిక్ చేయకండి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం అధికారిక వెబ్సైట్ ఒకటి ఉన్నది, దానికి మాత్రమే ఆ లింక్ అనేది నేను కింద పెడతాను. కొన్నిసార్లు తప్పులు ఇచ్చి ఉండొచ్చు, చూడండి. తప్పు లేకుండా ఉండాలంటే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే నేను లింక్ పెడతాను, ఆ లింక్లో ఫాలో అవ్వండి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అప్లై చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ వెబ్సైట్ ఇచ్చారో దాన్నే జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఆ వెబ్సైట్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇక హోమ్ పేజీలో అప్లై ఆన్లైన్ లేదా సంబంధిత ఎస్ఐ రిక్రూట్మెంట్ లింక్ మీద క్లిక్ చేయండి, లేదా కానిస్టేబుల్ పీసీ రిక్రూట్మెంట్ మీద. మీరు కొత్త యూజర్ కాబట్టి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఈ మొబైల్ నెంబరు మీరు పెట్టుకున్నటువంటి ఆ పాస్వర్డ్ చాలా సేఫ్గా సెక్యూర్గా దాచుకోండి, భద్రంగా గుర్తుండిపోవాలన్నమాట. ఇక సెకండ్ ఫేజ్లో మీరు ఏం చేయాలంటే పార్ట్ 1 అప్లికేషన్ ఇక్కడ అసలు కథ అనేది మొదలవుతుంది అనమాట. లాగిన్ మీరు అవుతారు, మీరు అన్ని ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అవుతారు. పార్ట్ 1 అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రతి ఫీల్డ్ను కూడా చాలా జాగ్రత్తగా నింపాలి. మీరు పోస్టుల ఎంపిక, మీరు ఏ ఎస్ఐ పోస్టుల అర్హులో లేకపోతే పీసీ పోస్టుల అర్హులో ఏటికి పెడుతున్నారో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పి, ఫైర్ ఆఫీసరు, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎంచుకున్న పోస్టులను బట్టి, సంఖ్యను బట్టి ఫీజు కూడా మారుతూ ఉంటుందన్నమాట. ఇక వ్యక్తిగత వివరాలు ఫిల్ చేయాలి. తర్వాత అందులో అభ్యర్థి పేరు, అంటే మీ 10th మార్క్స్ మెమో మీద పేరు ఎలా ఉందో అక్షరం పొల్లు పోకుండా, ఇంటి పేరుతో ఉంటే ఇంటి పేరు, లేకపోతే సింపుల్గా ఉంటే సింపుల్, అట్లా ఏదంటే అది స్పేసులతో సహా అచ్చం అలాగే టైప్ చేయండి. రామారావు అని ఉంటే అలాగే రాయాలి. అంటే రామ తర్వాత స్పేస్ ఉంటే స్పేస్, మీరు కూడా స్పేస్ ఇవ్వండి, అంతేకాని రామారావుని కలిపి రాయొద్దు అనమాట. ఇక తండ్రి పేరు, పుట్టిన తేదీ ఏంటంటే ఇవి కూడా ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీరు నింపాల్సి ఉంటుంది. పుట్టిన తేదీలో ఒక్కరోజు తేడా ఉన్న భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. తర్వాత జెండర్ అంటే కమ్యూనిటీ, మేలు, ఫిమేలు, అలాగే మీ కేటగిరీ ఓసీ, బీసీఏ, లేకపోతే బీసీబీ, బీసీడీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఇలా జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక్కడ తప్పు జరిగితే రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మీ సర్టిఫికేట్ నెంబర్ను కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా లోకల్ క్యాండిడేట్, మీరు ఏ జిల్లాకు, జోన్కి లోకల్ అనేది మీ స్టడీ సర్టిఫికేట్ల ఆధారంగా మీరు డిసైడ్ చేయాలన్నమాట. విద్యార్థులు మీ డిగ్రీ వివరాలు, మీ యూనివర్సిటీ పాస్ అయినటువంటి సంవత్సరము, హాల్ టికెట్ నెంబరు అన్నీ మీ సర్టిఫికేట్లు చూస్తూ జాగ్రత్తగా నింపండి. లేదంటే అప్లికేషన్ నింపడానికి ముందే ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక A4 సైజ్ పేపర్ మీద రాసుకోండి. నేను అంతే రాసుకున్నాను. స్టడీ సర్టిఫికెట్లకి స్టడీ ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కి ఏ ఇయర్ దాకా చదివాము, లాస్ట్ వదిలిపెట్టిన లీవింగ్ డేట్ అని అడుగుతాడు ఒకసారి, అందుకని అది అట్లా అన్నీ రాసుకునేవాడిని. ఫస్ట్ క్లాస్ నుంచి లాస్ట్ డిగ్రీ వరకు కూడా అలా రాసుకొని దాని ప్రకారం ఈజీగా ఫిల్ చేసుకునేవాడిని. లేకపోతే ఇబ్బంది అవుతుంది, అది చూసుకోవాలంటే ఆ టైంలో టెన్షన్ పడుతుంటాం మనం. ఇక థర్డ్ ఫేజ్లో ఏం చేయాలంటే ఫోటో అండ్ సంతకం అప్లోడ్ చేయాలి. మనం ముందే సిద్ధం చేసుకున్నటువంటి ఫోటో కానీ సైన్ ఉన్నటువంటి సింగిల్ జేపీజీ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత చూస్ ఫైల్ బటన్ క్లిక్ చేసి ఫైల్ సెలెక్ట్ చేయండి. అప్లోడ్ అయ్యాక ప్రివ్యూలో మీ ఫోటో, సంతకం క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫోటో బ్లర్గా ఉన్నా, సంతకం కనిపించకపోయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అంతా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఈ సమాచారం నిజంగా మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం ఒక్క సెకండ్ ఆగి వీడియోకి లైక్ బటన్ ఇవ్వండి. మీ లైక్ నాకు మంచి బూస్టింగ్ అయితే ఇస్తుంది. సరే, కంటిన్యూ చేద్దాం. ఫోర్త్ పేజ్ ఫీజు ఏంటంటే ఫీజు చెల్లించాలి. ఇక్కడ వివరాలు నింపిన తర్వాత ఫోటో అప్లోడ్ చేశాక పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. మీరు ఎంచుకున్నటువంటి పోస్టుల ప్రకారం అనేది ఫీజు అనేది చూపిస్తుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేదా నెట్ బ్యాంకింగ్, లేదంటే యూపీఐ ద్వారా ఈ ఫీజులు అనేవి చెల్లించవచ్చు. పేమెంట్ సక్సెస్ అయ్యాక వచ్చే ట్రాన్సాక్షన్ ఐడిని కూడా స్క్రీన్ షాట్ తీసి భద్రంగా పెట్టుకోండి. ఇక 5th పేజ్ వచ్చేసరికి ప్రివ్యూ అండ్ ఫైనల్ సబ్మిషన్. మీ జీవితాన్ని నిలబెట్టేటువంటి ఆప్షన్ ఇదే అనమాట. ఫీజు చెల్లించాక ఫైనల్ సబ్మిట్ బటన్ కొట్టే ముందు ఒక్కసారి ప్రివ్యూ ఆప్షన్ అనేది వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇదే మీ లైఫ్ సేవింగ్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కితే సాధారణంగా వివరాలు మార్చడానికి అవకాశం ఉండదు. తర్వాత ఎప్పుడో ఎడిట్ ఆప్షన్ ఇస్తారులే అని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ప్రివ్యూ పేజీలో మీరు నింపినటువంటి ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని కూడా 1కి 2 సార్లు 10 సార్లు చెక్ చేసుకోండి. మీ పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ అన్నీ సరిగ్గా ఉన్నాయా, 10th క్లాస్ మెమో ప్రకారం ఉన్నాయో చూసుకోండి. అవసరమైతే దీన్ని ప్రింట్ తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకు, ఫ్రెండ్స్కు చూపించండి. మన కంటికి దొరకని తప్పులు వాళ్ళకు దొరకవచ్చు. ఇక అన్నీ 100% పర్ఫెక్ట్ అని మీకు నమ్మకం కుదిరాక డిక్లరేషన్ టిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టండి. ఇక అప్లికేషన్ నింపేటప్పుడు ముఖ్యంగా జిల్లా, జోను, స్థానికతను ఖచ్చితంగా చూసుకోండి. ఇక 6th ఫేజ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. సబ్మిట్ చేశాక మీ పూర్తి అప్లికేషన్ ఫామ్ PDF రూపంలో వస్తుంది. దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్కో, గూగుల్ డ్రైవ్కో పంపుకోండి. 2-3 ప్రింట్అవుట్లు లేదా వాట్సాప్కు పంపుకోండి. 2-3 ప్రింట్అవుట్లు తీసుకొని మీ సర్టిఫికెట్లతో పాటు ఫైల్లో పెట్టుకోండి. రిక్రూట్మెంట్ చివరి స్టేజ్ వరకు కూడా ఇది చాలా అవసరం అనమాట. ఓ మెంటర్గా నా హెచ్చరికలు అస్సలు చేయకుండా ఉంటే తప్పులు ఏంటని నేను చెప్తాను. ఇంకెవరైనా మన తెలుగు ఎగ్జామ్స్
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలా చాలామంది తెలివైన అభ్యర్థులు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసే పొరపాట్లతో అవకాశాలు అనేవి చేజార్చుకుంటారు. నేను మీ బ్రదర్గా ఒక హెచ్చరిక చేయడానికి సాధారణ తప్పులు ఏంటని నేను చెప్తాను చూడండి. ఒకటి, పేరులో పొరపాట్లు. ఎస్ఎస్సి మెమోలో ఉన్నదానికి మీరు టైప్ చేసిన దానికి చిన్న చిన్న తేడా ఏమన్నా ఉండకూడదు, చూసుకోండి ఒకసారి. రెండోది, తప్పుడు కమ్యూనిటీ. మీది బీసీబీ అయితే కంగారులో బీసీడీ అని పెట్టడం లాంటివి చేయకండి, మీ రిజర్వేషన్ అనేది పోతుంది. మూడోది ఏంటంటే ఫోటో అండ్ సైన్ చెప్పిన సైజు ఫార్మాట్లో అప్లోడ్ చేయకపోవడము, వైట్ బ్యాక్గ్రౌండ్ లేని సెల్ఫీలు పెట్టడం వల్ల వేల అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఫోటో స్టూడియోలోనే దిగండి, కంగారేం లేదు. తర్వాత నాలుగోది, చివరి రోజు వరకు ఆగొద్దండి దయచేసి. ఈ పని అస్సలు చేయొద్దు. చివరి రోజు సర్వర్లు క్రాష్ అవుతుంటాయి, ఇంటర్నెట్ పోవచ్చు. అందుకనే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేయడం అనేది బెస్ట్. అప్పటిదాకా ఆగితే అప్పుడు మళ్ళీ డేట్ పెంచండి అని అరిచేదానికంటే ముందే మనం సబ్మిట్ చేసేస్తే గోల వెళ్ళిపోతుంది. ఇక ఐదోది, సబ్మిట్ చేశాక మార్చలేము. ఇది సినిమా టికెట్ కాదు, మార్చుకోవడానికి ఒకసారి సబ్మిట్ చేశారంటే అంతే. కొన్నిసార్లు ఎడిటర్ ఆప్షన్ ఇస్తారు, కానీ దాని మీద మీరు ఆధారపడవద్దు. అందుకే ప్రివ్యూ దశలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీలో భయాన్ని, కన్ఫ్యూజన్ని దూరం చేసిందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రిలిమ్స్, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ ఈ ప్రయాణంలో ప్రతి దశలో కూడా సరైనటువంటి స్ట్రాటజీ వీడియోలతో మీకు గైడెన్స్ ఇవ్వడానికి మన ఛానల్ సిద్ధంగా ఉంది. తప్పకుండా మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియో పెట్టిన వెంటనే మీకు చేరుతుంది. మీ కళను నిజం చేసుకునే దిశగా అత్యంత కీలకమైనటువంటి మొదటి అడుగును మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ కేవలం ఒక పేపర్ కాదు, ఇది మీ ఆశయం, మీ కుటుంబం మీపై పెట్టుకున్నటువంటి నమ్మకం. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ భద్రంగా దాచుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ మీద ఫోకస్ అనేది పెట్టండి. మీరు కన్న కళను నిజం చేసుకోవడానికి నేను ఒక బెస్ట్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్ చెప్తాను, వినండి. తెలంగాణలో ఏ ఉద్యోగ పరీక్ష అయినా సరే ఇక ఒకే టెస్ట్ సిరీస్తో మీరు ప్రిపేర్ అవ్వండి. అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు, చాప్టర్ వైజ్, ఎగ్జామ్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట దొరుకుతాయి. కేవలం ₹499, ₹499 మాత్రమే. పూర్తిగా ఒక ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్కి. అన్లిమిటెడ్గా మీరు టెస్ట్లు రాసుకోవచ్చు. కోర్సు అందుబాటులో ఉంది ఇప్పుడు. PCSI, గ్రూప్స్, SSC, RRB ఇక మరెన్నో పోటీ పరీక్షలకు ఒకే సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇప్పుడే తెలంగాణ ఎగ్జామ్స్ మాస్టర్ పాస్ తీసుకోండి, స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి, మీ కలల ఉద్యోగాన్ని సాధించండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు ఎగ్జామ్స్ యాప్ లింక్ అనేది పెడతాను, నేను డౌన్లోడ్ చేసుకుని. గుర్తుపెట్టుకోండి, మీ ప్రయాణంలో నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటా. మీ ప్రిపరేషన్కి ఆల్ ద బెస్ట్. ఇంకా దీంట్లో యూట్యూబ్ ఛానల్లో పెట్టని వీడియోలు, చాలా వీడియోలు కూడా దాంట్లో పెడతాను. మీరు A to Z ప్రిపేర్ అవ్వడానికి దాదాపు చాలా ఉన్నాయి వీడియోలు, ఒక 20 వీడియోలు దాకా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా అర్జెంటుగా ఆల్ ఇన్ వన్ కోర్సులు అయితే జాయిన్ అయిపోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.